అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. సీతారామం 36వ భాగము. రచయిత కీర్తిరెడ్డి గారు. నీకు కావాల్సింది రేపు మాట్లాడుకుందాం. ఇప్పటికి వెళ్ళిపోతే దివిజ అంటాడు రామ్. దివిజ ససేమిరా అంటుంది. ఏ గోల లేదు, ఏ గొడవ లేదు. నేను అరవను. చిన్నగా చెప్పండి, వింటాను. ఇప్పుడు మాత్రం నేను వెళ్ళను. ఏం చెప్పాలి? అసలు మన ఇద్దరి మధ్యలో ఏం లేదు తెలుసా? నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు అంటాడు రామ్. నాకు పిచ్చి కాదు. అది గుర్తుపట్టుకొని చెప్పండి అని అంటుంది. దివిజ ప్లీజ్ దివిజ, మీరు ఈ రూమ్కి వెళ్ళిపోండి. ఎవరైనా చూస్తే బాగోదు అంటాడు రామ్. చూస్తే ఏమవుతుంది? మనం బావమరదళ్ళం. అంతకుముందు భార్యాభర్తలం. ఏమనుకోరు అని అంటుంది. నీవేదో ఊహించుకొని అదే నిజమని అనుకుంటున్నావు తెలుసా? ప్లీజ్ వెళ్ళిపో అంటాడు రామ్. ఇంతలో ఇందుకు మెలకు వచ్చి తన పక్కన దివిజ లేనిది చూసుకుంటుంది. దివిజను వెతుక్కుంటూ వచ్చిన ఇందుకు రామ్ దివిజ మాటలు రామ్ బెడ్రూమ్ నుంచి వినపడతాయి. దివిజ బాధ చూస్తున్న ఇందుకు తనకు రామ్ గతం గురించే చెప్పకపోవడం బాధిస్తుంది. భార్యాభర్తల మధ్యలో వెళ్ళటం సంస్కారం కాదు అని తెలిసిన దివిజకు గతం గురించి రామ్ చెప్పడు అని ధైర్యం చేసి ఇందు బెడ్రూమ్లోనికి వచ్చేస్తుంది. తను అంతగా అడుగుతుంది కదా. చెప్పండి రామ్ గారు, ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారు అని అంటుంది ఇందు. ఏం చెప్పాలండి, మీరు కూడా తనలాగే మాట్లాడుతున్నారు అని అంటాడు రామ్. మీ గతం గురించి, మీకు దివిజ జీవితంలో ఉన్న సంబంధం గురించే చెప్పండి అంటుంది ఇందు. ప్లీజ్ అండి, మీ స్నేహితురాలిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటాడు రామ్. మన గోలతో ఇటు పాపకి అటు అమ్మా నాన్నకి డిస్టర్బ్ అవుతుంది అని చెప్తాడు రామ్. నేను ఎవరు చెప్పినా వెళ్ళను రాఘవ్ గారు, మీరు మన గతం గురించే చెప్పండి ప్లీజ్. అప్పుడు వెళ్తాను అని అంటుంది దివిజ. ఏం నిజం? మన జీవితం ఏంటి? నీ జీవితం వేరు, నా జీవితం వేరు. దివిజ గారు ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంటూ చేతులు జోడించి రామ్ అంటాడు. మీరు వెళ్ళకపోతే నేనే వెళ్ళిపోతాను అంటూ రామ్ బయటకు పోవటానికి బెడ్ పై నుంచి లేస్తాడు. దివిజకు రామ్ మొండితనం చూసి బాధ అనిపిస్తుంది. ఇందుకు కూడా రామ్ చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఈ సమయంలో దివిజకు గతం చెప్పడం వల్ల ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఇబ్బంది అవుతుంది. అందుకే రామ్ చెప్పట్లేదేమో అని ఆలోచించి ఇందు దివిజ చేయి పట్టుకొని లేపుతుంది. పద దివి, మనం మన రూమ్లోకి వెళ్ళిపోదాం అంటూ దివిజ మొండికి పట్టుకుంటుంది. నేను రాను ఇందు అంటుంది. నువ్వు ఇక్కడే ఉంటే రాముగారు బయటికి వెళ్ళిపోతానంటున్నారు. పద దివి, రేపు ఉదయం విషయం గురించి మాట్లాడదువు. ఇప్పుడు వద్దు, నా మాట విను అంటూ ఇందు బలవంతంగా దివిని రూమ్లో నుంచే తీసుకువెళ్ళిపోతుంది. దివిజ ఇందు వెళ్ళిపోయాక రామ్ మనసు భారంగా అనిపిస్తుంటే, కళ్ళు మూతపడనని మారం చేస్తూ ఉంటే నిద్రకు సెలవిచ్చి గత జ్ఞాపకాలకు నెలవవుతాడు. దివికి కూడా తన గతం గురించిన ఆలోచనలతో నిద్ర కరువవుతుంది. ఇందు కూడా దివి గురించిన ఆలోచనలతో నిద్ర పట్టదు. జానకిరామ్ తన జీవితంలో వసంత లేని 25లో ఏం జరిగింది చెప్తూ ఉంటే వసంత తన జీవితం గురించి చెప్తూ ఇన్నేళ్లు తమ ఇద్దరి మధ్య ఉన్న దూరం ఇవాళ మాటలతో దూరం చేసుకుంటూ ఉంటే రాధా హరికి రామ్ గురించి బాధతో నిద్ర దూరం అవుతుంది. అషిక విరాజ్ ఇద్దరు పిల్లలకు తప్ప ఆ రాత్రి ఆ ఇంట్లో అన్ని జంటలకు కాళరాత్రి అవుతుంది. అటు మాధవి మోహన్ కూడా అందరూ వెళ్ళిపోయినందుకు ఏదో వెలితిగా అనిపిస్తూ ఉంటే అలసిన తనువులు విశ్రాంతి కోరిన నిద్ర రాక ఆలోచనలతో రాత్రిని గడిపేస్తారు. ఎవరి కోసమా ఆగనంటూ సూర్యభగవానుడు సరికొత్తగా ఉదయిస్తాడు. కొత్త ఆశలతో సరికొత్త కోరికలతో జనజీవనం మొదలవుతుంది. ముందుగా లేచిన వసంత స్నానం ముగించి పూజ చేసి అప్పుడే విచ్చుకున్న ముద్ద మందారంలా ముగ్ధ మనోహరంగా ఎరుపు రంగు పట్టు చీరలో తన అత్తగారింటిలో మొదటి రోజును ప్రారంభిస్తుంది. జానకిరామ్ కూడా స్నానం ముగించి రెడీ అయ్యి హాల్లో వచ్చి కూర్చుంటాడు. న్యూస్ పేపర్ చదువుతూ కూర్చున్న జానకిరామ్కు స్వయంగా తాను తయారు చేసి కాఫీ ఇస్తూ గుడ్ మార్నింగ్ రామ్ అంటూ చిరునవ్వుతో ఇస్తుంది. పేపర్లో నుండి తల పైకెత్తి వసంతను తన్మయత్నంగా చూస్తాడు జానకిరామ్. వెరీ ప్లెజెంట్ మార్నింగ్ డియర్. ఎప్పుడు లేచావు? ఇవన్నీ పని వాళ్ళు చూసుకుంటారు కదా. వసు రాత్రి సరిగా నిద్రపోలేదు. అప్పుడే లేచి ఈ పనులన్నీ ఏంటి వసు? నీవు ఎలాంటి పనులు చేయకుండా రెస్ట్ తీసుకో అంటాడు జానకిరామ్. అలా ఉంటే నాకు ఇంటికి గెస్ట్నేమో అన్న ఫీలింగ్ వస్తుంది రామ్. నా ఇంట్లో మీకు మొదటి రోజు కాఫీ నా చేత్తో ఇవ్వాలి. ఇది ఎన్నాళ్ళ నుంచో నా కోరిక, నా కల. ప్లీజ్ దీనికి మాత్రం మీ మాట వినను. నా ఇంట్లో నేను కోరుకున్నట్టు ఉండనివ్వండి ప్లీజ్ అంటుంది వసంత రిక్వెస్ట్ చేస్తూ మొహం చిన్నగా చేసుకొని. అది చూసి ఈ 25 సంవత్సరాలలో నీవు ఏమాత్రం మారలేదు వసు.
అదే డ్రామా క్వీన్ వేషాలు, అదే మొండితనం అంటాడు జానకిరాం ముసిముసిగా నవ్వుతూ. నేనేం వేషాలు వేశా మొండితనం? మీతో ఎవరైనా నేర్చుకోవాలి బాబు. మాకు అంత సినిమా లేదు, రాదు. వచ్చినా బొమ్మ ఆడదులేండి. ఇన్నేళ్ళు అసలు నా మొహం చూడకుండా, నా జీవితంలో ఏం జరిగింది కూడా తెలుసుకోకుండా నన్ను ద్వేషిస్తూ 100 కిలోమీటర్ల దూరం పెట్టింది మీ మొండితనమే అంటుంది వసంత దెప్పుతూ. హాల్లో మేడంగారు, మీ మొండితనంతో ఊరు వదిలి నాకు అడ్రస్ కూడా ఇవ్వకుండా మీ అన్న చాటున దాక్కుంది తమరే. ఈ విషయాలు ఏవి నాతో చెప్పకుండా దాచింది నువ్వు మీ అన్నగారు. ఇందులో నా తప్పేం ఉంది? నా మొండితనం ఏం కనిపించింది తమరికి అంటాడు జానకిరాం. గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్ నాన్న అంటూ రాఘవ హాల్లోకి వచ్చేస్తాడు. ఇద్దరి మొహాలు చూస్తూ ఏమైంది అని అడుగుతాడు ప్రశ్నార్థకంగా మొహం పెట్టి. మీ అమ్మ అసలైన భార్య అవతారం ఎత్తింది పొద్దున్నే. ఒక కప్పు కాఫీ ఇచ్చి ఎన్నేసి మాటలు అంటుంది తెలుసా? భార్య ధర్మం నాన్న. పొద్దున్నే కాఫీ ఇచ్చి తిట్లు స్నానం చేయించి వాళ్ళ దినచర్య ప్రారంభిస్తారంటాడు రాఘవరాం. ఏంటి రాఘవ, నువ్వు మీ నాన్న వైపేనా అంటుంది వసంత బుంగమూతి పెట్టి. వాడు మగాడే, అందుకే సాటి మగాడిగా నా బాధ అర్థమైంది అంటాడు జానకిరాం. నా స్వానుభవంతో చెప్తున్నా నాన్న. సీత కూడా అంతే. పొద్దున్నే కాఫీతో తప్పకుండా చిలిపి తగద ఉండాల్సిందే నాన్న అంటూ తనేం చెప్పాడో అర్థమయ్యి ఆగిపోతాడు. ముందు మాటలు చెప్పినప్పుడు కొడుకు మొహంలో కనిపించిన సంతోషం మళ్ళీ తన ప్రస్తుతం గుర్తుకు రాగానే వాడిపోయిన రాఘవ మొహం జానకిరాం, వసంత ఇద్దరు గమనిస్తారు. వసంతరాం దగ్గరికి వచ్చి భుజం పైన నొక్కుతుంది. అమ్మ చేతి స్పర్శకు రామ్కు కళ్ళల్లో నీళ్లు వస్తాయి. బలవంతంగా కంట్రోల్ చేసుకొని పర్వాలేదమ్మా, నేను బాగానే ఉన్నాను అంటాడు తలదించుకొని. బాగానే ఉన్నావు నాన్న. బాగా ఉండే రోజులు మళ్ళీ నీ జీవితంలో రావాలి. అది నీవు ప్రయత్నిస్తే జరుగుతుంది అంటాడు జానకిరాం. దాని ఫలితం మనకు అనుకూలంగా రాకపోతే నాన్నగారు, దానివల్ల మనం ఇప్పుడు ఉన్నంత సంతోషంగా కూడా గడపలేము. నా స్వలాభం కోసం తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేను. నేను అంత స్వార్థపరుణ్ణి కాదు. నా స్వార్థం కోసం తనను ప్రమాదంలో నెట్టలేను నాన్న అంటూ రాఘవ లేచి వెళ్ళబోతుంటే అప్పుడే ఫ్రెష్ అయ్యి కిందకి వస్తున్న దివి వాళ్ళ మాటలన్నీ వినేస్తుంది. ప్రయత్నం చేయకుండానే ఓటమి ఒప్పుకుంటే విజయం ఎప్పటికీ దరిచేరదు రాఘవ, గుర్తుపెట్టుకో అంటాడు జానకిరాం. దివిజ వచ్చి సోఫాలో కూర్చుంటుంది. గుడ్ మార్నింగ్ అత్త. గుడ్ మార్నింగ్ మమ్మ. గుడ్ మార్నింగ్ సార్ అంటుంది రాఘవుని చూస్తూ. సార్ ఏంటే, ఇంకా నిద్రమొప్పు పోలేదా? తను నీ బావ, నా కొడుకు అంటుంది వసంత. కొన్ని వరుసలు కొన్ని బంధాలు కొందరికి నచ్చట్లేదత్త. అందుకే నా స్థానం ఏంటో ఎక్కడ ఉండాలో రాత్రి సార్ చెప్పారు. నాకు జ్ఞానోదయం అయిందత్త. అందుకే కొత్త ఉదయం కొత్త పిలుపు అంటుంది దివిజ. ఏమైంది నిన్న రాత్రి నీకు జ్ఞానోదయం ఏంటి? దివి కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు అంటుంది వసంత. నా గతం గురించి నాకు చాలా అనుమానాలు ఉన్నాయత్త. అది నీకు కూడా తెలుసు. అందరికీ తెలిసి నా గురించి నిజాన్ని నాకు మాత్రం చెప్పట్లేదని ఎవరిని అడిగినా సమాధానం దొరకట్లేదు, కానీ నాకు కొద్దిగా గుర్తు వస్తుంది. అందుకే మీరెవరూ చెప్పని నిజం ఈయనగారు చెప్తారేమో అని రాత్రి రూమ్లోకి వెళ్ళాను. ఏదో దెయ్యం వచ్చినట్టు తరిమేశారు నన్ను. కొద్దిగా నా గతం కనిపించింది. ఎవరో నా వెంట పడి నన్ను తరుముతున్నట్టు, తర్వాత ఒక చిన్న ఇంట్లో నాతో పాటు ఎవరో ఉన్నట్టు, ఎవరినో నేను రాఘవ అని పిలుస్తున్నట్టు, నన్ను చాలా ప్రేమగా చిన్న పిల్లలాగా చూసుకుంటున్నారు. కానీ అప్పుడు నేను వేరేగా ఉన్నాను. నా కలలో నేను చూస్తే నా కొత్త రూపం రాత్రి రాఘవ్ గారి ఫోన్లో ఆయన భార్యగా ఉంది. ఏంటి ఆ గతం అంటే నాకు చెప్పరు. గతంలో నేనేంటో నాకు తెలియకుండా దాస్తున్నారు. నాకు నన్ను పరిచయం చేయండి అని బ్రతిమలాడినా కరగడం లేదు మీ హృదయం. అంటే గతంలో మీకు నేను అన్యాయం చేశానా? నేను అంత చెడ్డదాన్నా? నాకు నిజం తెలిస్తే మళ్ళీ మీ జీవితాల్లోకి వస్తే మీకు హాని చేస్తానని భయపడుతున్నారా? నిజం చెప్పండి ఎవరైనా ప్లీజ్ అంటూ దోసిల్లో మొహం దాచి బోరుమంటుంది దివిజ. వసంత కంగారుగా దివిజ పక్కన కూర్చొని ఊరుకో దివి, నీవు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, హెల్త్ అప్సెట్ అవుతుంది ప్లీజ్ అంటూ ఓదార్చాలని చూస్తుంది. ఏమవుతుందత్త? నా హెల్త్ పాడైతే చచ్చిపోతానా? నా వల్ల మధ్యలో నేను పరాయి దానిలాగా బతకటం కన్నా ఒక రోజులో చావటం బెటర్ కదా. ప్రశ్నలతో ఉన్న నా ప్రస్తుతం నాకు నచ్చట్లేదు అత్త. నాకు చచ్చిపోవాలని అనిపిస్తుంది అంటుంది బాధగా. పిచ్చి మాటలు మాట్లాడుకు దివి. నీకు కావాల్సింది నువ్వు సాధించుకో, నీ హక్కును నువ్వు పొందు, అంతేగాని చావు సమస్యకు పరిష్కారం కాదు. అలా చావాలి అనుకుంటే భూమి మీద ఏ ప్రాణి ఉండదు కాదు కదా. సమస్యలు లేని జీవితాలే లేవు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం కూడా ఉంటుంది.
నీకు కావాల్సింది నువ్వు గట్టిగా అడిగి సాధించుకో అంటూ కోడలిగా మారిన మేనకోడలికి ధైర్యం చెప్తుంది వసంత. అత్త, నా సమస్య ఏంటో, నేను ఎందుకు బాధపడుతున్నానో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మీకు కూడా కదా. మరి ఎందుకు ఎవరూ నా సమస్యను పరిష్కరించట్లేదు? నా బాధ ఎందుకు అనుకోవటం లేదు? అయినా వాళ్ళతో దూరంగా ఉండటం ఎంత కష్టమో ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు కదా. అయినా ఎందుకు ఎవరు చొరవ తీసుకోవట్లేదు అంటూ అందరినీ చూస్తూ సూటిగా అడుగుతుంది దివిజ. ఈ ఈ సమస్యకు సమాధానం ఖరీదు నీ ప్రాణం అయితే మేము తట్టుకోలేము. అందుకే అంటాడు రామ్ మౌనం వీడి. అంటే ఇప్పుడు నీవు వినాలి అనుకుంటుంది, విన్న తర్వాత నీ ఆరోగ్యం ఎలా ఉంటుందో అని భయం. ఏమవుతుంది? మహా అంటే చచ్చిపోతాను. నాకు బ్రతకాలని కోరిక కూడా లేదు. అంతే. ఆ మాట రెండోసారి వినగానే రామ్కు రక్తం మరుగుతుంది. తను కూర్చున్న దగ్గర నుండి లేచి వచ్చి దివిజ చెంప చెల్లుమనిపిస్తాడు. జానకిరామ్, వసంత అనుకోని సంఘటనతో ఆశ్చర్యపోతే దివిజ చెంప పట్టుకొని మౌనంగా రోదిస్తూ ఉంటుంది. ఏంటి? మాటకు ఒకసారి చచ్చిపోతా చచ్చిపోతా అని నిన్ను నీ చావుకి వదిలేసే వాళ్ళలాగా కనిపిస్తున్నారా అందరూ? నీ ప్రాణాలు కాపాడటానికే పసిదాని కన్నా తల్లి నీని దూరం చేశాను. నీ ప్రాణాలు కాపాడటానికే నీ కన్న తల్లి తండ్రికే దొరకకుండా దాచేశా. నీ ప్రాణాలకు ప్రమాదం అనిపించి నా పక్కన నీవు ఉన్నా, నా ప్రాణం పోతున్నా నీతో దూరం ఉంటున్నా. నీకు ఏది గుర్తులేక దూరం ఉంటున్నావో అన్నీ గుర్తుండి నిన్ను ప్రాణంగా చూసుకున్న నాకు నీకు దూరంగా ఉండటం నువ్వు కోరుకుంటున్న చావు కన్నా భయంకరమైన బాధగా ఉంటుంది. నా జీవితంలో నేను దేవుడిని ఏది అడిగాను అంటే అది నాకు జన్మనిచ్చిన మా అమ్మా నాన్న నాకు చూపించమని. బుద్ధి తెలిసినప్పటి నుండి అనాథ అనాథ అనిపించుకొని ఏడ్చిన రాత్రే లేదు. నా జీవితంలో అత్యంత సంతోషం కలిగించే విషయం ఏదైనా ఉంది అంటే అది నేను అనాథను కాను. నన్ను నా తల్లిదండ్రులు వద్దు అని వదిలేసుకోలేదు. అనుకోకుండా నేను తప్పిపోయాను అని నా కన్న తల్లి నా కోసం నాకంటే ఎక్కువ బాధపడింది అని తెలుసుకొని అదే రోజు నా తండ్రి మా జీవితాల్లోకి వచ్చారు. ఆ సంతోషకరమైన రోజు నా జీవితంలో వచ్చింది. ఆ భగవంతుడు నా మొర విన్నాడు. కానీ నేను ఆ మధుర క్షణాలను కూడా ఆస్వాదించలేకపోతున్నా. నా కన్నవాళ్ళ సంతోషంలో నేను పాలు పంచుకోలేకపోతున్నా. వాళ్ళను చూసి సంతోషించే లోపు ఒకవైపు ఆ పసిదాన్ని మొహం, ఇంకోవైపు నీవు. మీ ఇద్దరు చూపులు నన్ను ప్రశ్నిస్తుంటే నేను చేస్తున్నది తప్పో ఒప్పో తెలియక నేను ఎంతకి కుమిలిపోతున్నానో తెలుసా? ఇక్కడ ఉన్న అందరికీ నీ బాధ తెలుస్తుంది. నువ్వు పడుతున్న బాధను చూడలేక ఆ బాధను తీర్చే ప్రయత్నం చేస్తే నీవు ఎక్కడ అనారోగ్యం పాలు అవుతావో అని మేమందరం బాధపడుతూ నిన్ను గాజు బొమ్మలా చూసుకుంటున్నాం. చివరికి ఏమీ తెలియని పసిదాన్ని కూడా ఆరోగ్యం కోసం, నీ క్షేమం కోసం బాధ పెడుతున్నాము. అది నీకు తెలీదు. నేను బాధపడుతున్నా అని గోల్ చేస్తున్నావు కదా. చెప్తాను విను. నీ భయంకరమైన గతం విని భయపడతావు, బాధపడతావు నీ ఇష్టం. కానీ అతిగా ఆలోచించి మమ్మల్ని భయపెట్టుకో అంటాడు రామ్. ఇంతలో హరి, రాధ కూడా వస్తారు. రాధను పిల్లల దగ్గరికి పంపి అందరూ ఏం జరుగుతుందో రామ్ చెప్పక అని దివిజ ఎలా రియాక్ట్ అవుతుందో అని భయపడుతూ చూస్తున్నారు. నీవు హైదరాబాద్ నుండి మీ ఫ్రెండ్స్తో వచ్చి అరకులో అనుకోని పరిస్థితులలో నాకు దొరికావు. అప్పుడు నీవు నీ గురించి పూర్తిగా మర్చిపోయావు. నీ పైన దాడి చేసిన వాళ్ళు మళ్ళీ నీ గురించి తెలుసుకొని ఏం చేస్తారో అని నిన్ను బయటకు రానివ్వకుండా దాచాను. నీవు ఒంటరి అని బాధపడుతున్న సమయంలో నాకు నీ మీద ప్రేమ ఉండి నిన్ను పెళ్లి చేసుకున్నా. కొద్ది రోజులు మన సంసారం హాయిగా సాగింది. కానీ ఆ తర్వాత నువ్వు ప్రెగ్నెంట్. నాకు నీ ఆరోగ్యం కోసం అప్పుడు పిల్లలు వద్దు అని నేను నిన్ను చాలా అడిగాను. నువ్వు దానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత మనకు పాప పుట్టింది. అషిక. నాకే కాదు, నీకు కూడా కూతురే. అషిక మన బిడ్డ. తను పుట్టినప్పుడు నీ ఆరోగ్యం దెబ్బతింది. హాస్పిటల్లో మేము బాధలో ఏం ఆలోచించలేని స్థితిలో ఉన్నప్పుడు అప్పటికీ మీ వాళ్ళు నీ కోసం వెతుకుతూనే ఉన్నారు. మీ నాన్నకు ఎవరో చెప్పారు అని హాస్పిటల్కి పోలీసు వాళ్ళతో వచ్చి నిన్ను తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు మీ వాళ్లకు నా గురించి తెలీదు. నిన్ను తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి మామూలు మనిషిని చేసి గతం గురించి నీకు చెప్పకుండా దాచారు. ఇవన్నీ నీకు తొందరపడి చెప్పొద్దు అని నేను అందరికీ చెప్పాను. నీవు గతం కోసం ఆలోచించి నీ ఆరోగ్యం మళ్ళీ పాడు చేసుకోవటం నాకు ఇష్టం లేదు. నేను పాప నీ కళ్ళ ముందు ఉంటే తప్పకుండా మేము గుర్తొస్తామని నా బలమైన నమ్మకం. అందుకే ఎదురు చూద్దాం అనుకున్నా అంటుంటే రామ్ మెల్లగా లేచి దివిజ రామ్ దగ్గరకు వచ్చి గట్టిగా హత్తుకుంటుంది. నాకు మిమ్మల్ని చూసిన ప్రతిసారి అనిపించింది మీకు నాకు ఏదో బంధం ఉందని.
నాకు నా గతంలో మీరు గుర్తులేరేమో కానీ మీ చేతి స్పర్శ గుర్తుంది. మిమ్మల్ని తాకితే నా మనసులో ఏదో భావన పుడుతుంది. ఎందుకు నిన్ను ఇన్ని రోజులు దూరంగా పెట్టారు రాఘవ గారు అని అడుగుతుంది.